ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి మీరు తెలిపించండి. ఖచ్చితంగా దేవుడి వాక్యం మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని యేసయ్య 46:10 ధ్యానించుకోబోతున్నాం. నా ఆలోచన నిలుచుచునినని, నా సిద్ధమైంది నెరవేర్చుకున్నదని యెహోవా దేవుడు సెలవిస్తున్నారు. యెహోవా దేవుడు ఒక ఆలోచన మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఆయనకి ఏది సిద్ధమో దాన్ని దేవుడు మన జీవితంలో చేసి ముగిస్తారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా నా ఆలోచనలు కాదు, నా సిద్ధం కాదు, మీ ఆలోచన నీకు సిద్ధమైంది నా జీవితంలో జరుగునుగాక అని మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపించే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, దేవుడు మన పైన పెట్టుకునే ఆలోచనలు, ఆయన మన పైన పెట్టుకునే ప్రణాళికలు, ఇవన్నీ చాలా ఉన్నతమైన కార్యాన్ని దేవుడు మన కోసం పెట్టుకొని ఉన్నారు. అయితే సాతానుడు ఎన్నోసార్లు మనకి విరోధంగా ఎన్నో ఆలోచనలు రూపించి మన జీవితాన్ని చెడిపేయాలి, లేకపోతే మన చేతి ప్రయాసాన్ని చెడపాలి, అట్లేకుంటే మన మినిస్ట్రీని స్పాయిల్ చేయాలని ఎన్నో ఆలోచనలో పైకి లేచిన అవన్నిటినీ యేసయ్య తన నామంలో నిర్మూలన చేస్తున్నాడంట. చూడండి, బైబిల్లో దావీదుకు విరోధంగా అహితోపలని ఒక మనుషుడు లేచి ఆలోచన ఇస్తున్నాడు. ఎలాగైనా దావీదుని చంపాలి, తన జీవితాన్ని ముగింపు లోపల తీసుకురావాలని. అయితే దేవుడు వాడు ఒక ఆలోచనని అబద్ధమా చేసి అవన్నీ ఏమే లేకుండా నిర్మూలన చేసి దేవుడు దావీదును కాపాడుతున్నాడు. అలాగనే దేవుడు మనకి విరోధంగా, మన మినిస్ట్రీకి విరోధంగా, మనకి విరోధంగా, కుటుంబానికి విరోధంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నా దేవుడు తన నామముతో, యేసయ్య నామముతో నిర్మూలన చేసి మనల్ని, ఈ వాక్యం వినే మిమ్మల్ని దేవుడు కృపతో నడిపిస్తారు. కొన్ని అనవసరమైన ఆలోచన వల్ల రాజ్యాలు రెండుగా కూలిపోయినాయి. మీరు బైబిల్ కీర్తన 119:24 మీరు చూశారంటే బైబిల్లో రాయబడింది. మనకి ఎక్కడి నుంచి ఈ ఆలోచన వస్తుందంటే బైబిల్ మాటలో దేవుడు వాక్యాన్ని మీరు ప్రతిరోజు శ్రద్ధగా చదివేటప్పుడు ఏది చెయ్యాలి, చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళకూడదు, దేన్ని ప్రారంభించాలి, వద్దు, ఎవరిని చేసుకోవాలి, చేసుకోకూడదు, ఏ పనికి వెళ్ళాలి, వెళ్ళకూడదు అని దేవుడు మంచి మంచి ఆలోచనలు బైబిల్ మాటలోంచి మనతో మాట్లాడతారు, నడిపిస్తారు. చూడండి, ఎక్కడంతా ఆలోచన లేవో అక్కడంతా ప్రజలు పడిపోతారు, చెడిపోతారు. అక్కడ ఎక్కడ మంచి ఆలోచనలు ఉంటాయో అక్కడ ప్రజలు సుఖాన్ని పొందుకుంటారని ప్రావర్బ్స్ 11:14 చదువుతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మీతో దేవుడు మాట్లాడునుగాక. మీ కళ్ళు, ఆత్మీకమైన కళ్ళు దేవుడు తెరుస్తారు. మంచి ఆలోచనలు పొందుకొని మీరు దేవుడి లోపల నిలబడేటప్పుడు మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. అవసరపడబాకండి, ఎక్కడికి పోయి పడిపోబోకండి. మీరు ఓపిక దేవుడి సన్నిధిలో ఆయన చూసి నిలబడేటప్పుడు ఆయన మీతో మాట్లాడతాడు. మంచి మంచి ఆలోచనలు ఇచ్చే దేవుని నిన్ను మంచిగా నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఈరోజు దేవుడు నీకు మంచి ఆలోచన కార్యాల్ని దేవుడు చెప్పించి మిమ్మల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా, ఎవరందరూ వాక్య భాగాన్ని వింటున్నారు, మీ పిల్లల జాబ్లో, కుటుంబాల్లో అయ్యా భవిష్యత్తుని ఎలాగా ఏమి చెయ్యాలనేది మీ ఆలోచనలు మీరు ఇచ్చి మీ పిల్లల్ని నడిపించండి అయ్యా. మీ పిల్లలు పడిపోకుండా, ఎక్కడికో చిక్కుకుండా అయ్యా మీ సమాధానంతో నింపి సుఖాన్ని దయచేసి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మీ కృపతో మీ పిల్లల్ని నడిపించి ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.